సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. లేడీ సూపర్ స్టార్ నయనతార ఆ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతోందా? ఆల్మోస్ట్ ఆ హీరో సినిమాలో కన్ఫర్మ్ అయిపోయిందా? మెయిన్ లీడ్ ఆమె కాదా? అయినప్పటికీ అంత రెమ్యునరేషన్ చార్జ్ చేస్తోందా? ఆ నార్త్ హీరోయిన్లు కూడా ఇందులో యాక్ట్ చేయబోతున్నారా? ఈ ప్రశ్నలకు ఆన్సర్ తెలియాలంటే హ్యావ్ ఎ లుక్. సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నయనతార ఓ సినిమాకు 8 నుండి 10 కోట్ల వరకు చార్జ్ చేస్తుందని టాక్. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తున్న ఈ స్టార్ బ్యూటీ రీసెంట్లీ నార్త్ బెల్ట్లోకి అడుగుపెట్టింది. షారుఖ్ జవాన్ తో హిట్ అందుకున్న నయన్ ఇప్పుడు శాండిల్వుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. కన్నడ స్టార్ హీరో యష్ అప్కమింగ్ ప్రాజెక్ట్ టాక్సీలో నయన్ యాక్ట్ చేస్తుందని ఎప్పటి నుండో వార్తలు గుప్పమనగా ఆమె భాగం కానున్నట్లు మ్యాటర్ లీక్ చేసేశాడు ఈ సినిమాలో నటిస్తున్న అక్షయ్ ఒబెరాయ్. దీంతో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది నయన్. కానీ ఇందులో యష్ కు సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెయిన్ లీడ్ గా తారా సుతారియా, కియారా అద్వానీ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రజెంట్ నయన్ చేతిలో 7 క్రేజియస్ట్ ప్రాజెక్టులున్నాయి. టెస్ట్, మన్నాన్ గట్టి సిన్స్ 1960, డియర్ స్టూడెంట్స్, టాక్సిక్ తో పాటు మరికొన్ని చిత్రాలకు కమిట్ అయింది. చందన సింహ ఎంట్రీతో ఆల్మోస్ట్ అన్ని కీ ఇండస్ట్రీలను చుట్టేసినట్లవుతుంది. టాలీవుడ్, కోలీవుడ్ తో పోల్చుకుంటే లో బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించి శాండిల్వుడ్ లోకి అడుగు పెడుతున్న నయన్ తన రెమ్యునరేషన్ ఆ రేంజ్ లోనే అందుకుంటుందా లేక తగ్గించుకుందా? అది ఆమెకే ఎరుక. భారీ బడ్జెట్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అనే టాలీవుడ్ హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి బీట్ ఆన్ వైపు చూస్తోంది. నార్త్ బెల్ట్ మార్కెట్ ని కొల్లగొట్టేందుకు బాలీవుడ్ నుండి కలర్ఫుల్ భామల్ని పట్టుకొస్తున్నారు ఇక్కడి డైరెక్టర్స్. రాజమౌళికి వర్కౌట్ అయిన ప్లాన్ ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఆ దర్శకుడు కూడా చేరిపోయినట్టుగా ఇన్నర్ టాక్. ఇంతకీ ఎవరా డైరెక్టర్, ఎవరా నార్త్ బ్యూటీ? టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుంటే హీరోలు ఇక్కడి వాళ్లే, కానీ హీరోయిన్స్ కోసం బాలీవుడ్ వైపు చూస్తోంది. RRR తో నేషనల్, ఇంటర్నేషనల్ బ్యూటీస్ ని దర్శకధీరుడు రాజమౌళి తీసుకొచ్చి సక్సీడ్ కావడంతో మిగిలిన టీ-టౌన్ డైరెక్టర్లు కూడా నార్త్ కలర్ఫుల్ బ్యూటీస్ వైపే చూస్తున్నారు. కల్కితో దీపిక, దేవరతో జాన్వి, గేమ్ చేంజర్ తో కియారాను పట్టుకొచ్చారు. ఇక అంతకుముందు సాహోతో శ్రద్ధాని రంగంలోకి దింపాడు సుజిత్. ఇప్పుడు రాజమౌళి తన అప్కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఇదే ఫాలో అయితే బుచ్చిబాబు, సుకుమార్ కూడా ఇదే దారిలోకి వచ్చేశారు. రాజమౌళి మహేష్ మూవీలో బాలీవుడ్ కమ్ హాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రాను రంగంలోకి దింపుతున్నాడు అన్నది టాక్. రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ లో ప్రియాంక చక్కర్లు కొడుతూ ఉండడంతో కన్ఫర్మ్ అయిపోతున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. అలాగే బుచ్చిబాబు తన అప్కమింగ్ ప్రాజెక్ట్ RC16 కోసం జాన్వీ కపూర్ ను సెట్ చేశాడు. ఇప్పుడు బుచ్చిబాబు గురువు సుకుమార్ కూడా రామ్ చరణ్ సినిమా కోసం బాలీవుడ్ వైపే చూస్తున్నాడని టాక్. స్త్రీ 2 తో బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది శ్రద్ధ కపూర్. ఓవర్ నైట్ టాప్ చైర్ కి దగ్గరైంది. ఇన్స్టాలో హైయెస్ట్ ఫాలోవర్స్ ఉన్న ప్రియాంక నెంబర్ ని కొల్లగొట్టింది. అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఇండియన్ సెలబ్రిటీగా చేంజ్ అయింది. ఫుల్ డిమాండ్ హీరోయిన్ గా మారడంతో రెమ్యునరేషన్ పెంచేసిన శ్రద్ధ పుష్ప 2లో ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా 6 కోట్లు అడగడంతో సుకుమార్ శ్రీలీలతో సరిపెట్టేశాడు. అప్పుడు వద్దని ఇప్పుడు శ్రద్ధాను చెర్రీ ప్రాజెక్టు కోసం ఓకే చేయించుకున్నాడని టాక్. ఇలా టాలీవుడ్ హీరోల కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మల్ని తీసుకురావడం మంచి పరిణామమేనా? సౌత్ బ్యూటీస్ పై ఎఫెక్ట్ చూపుతుందంటారా? రీసెంట్ టైంలో హీరోగా మారిన ఆ యంగ్ యాక్టర్ మళ్ళీ మెగాఫోన్ పై మనసు పారేసుకున్నాడా? ఆ స్టార్ కు స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నాడా? యాక్టింగ్ కి కాస్త గ్యాప్ ఇస్తున్న ఆ టాలెంటెడ్ యాక్టర్ ఎవరో ఓ లుకేండి. మిమిక్రీ ఆర్టిస్ట్ ఆర్జే నుండి హీరో వరకు ఎదిగిన నటుడు మణికందన్. అశోక్ సెల్వన్ నటించిన పిజ్జా 2తో రైటర్ గా తెరంగేట్రం చేసిన మణి విక్రమ్ వేదతో బెస్ట్ డైలాగ్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియా, పాకిస్తాన్ తో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన మణికందన్ రజనీకాంత్ కాలాలో లెనిన్ గా కీ రోల్ చేశాడు. నయనతార నేత్రికంలో అమాయకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించాడు. మణికందన్ ను ఫుల్ లెంత్ హీరోగా కన్వర్ట్ అయ్యేందుకు కారణమైంది సూర్య జై భీమ్. రాజకన్ను పాత్రలో యాక్టింగ్ ఎరగదీశాడు. కానీ సడన్లీ యూటర్న్ తీసుకుని నరాయ్ ఎజుదుం, సూర్య సరితంతో డైరెక్టర్ అయ్యాడు. అంతలో హీరోగా ఛాన్సులు రావడంతో మెగాఫోన్ కు కాస్త బ్రేక్ ఇచ్చాడు. గురక వల్ల ఫ్యామిలీ లైఫ్ ఎలాంటి ఇబ్బందుల్లో చిక్కుకుందో చూపించిందే గుడ్ నైట్. ఆ నెక్స్ట్ వచ్చిన లవర్ కూడా మంచి వసూళ్లను రాబట్టుకుంది. రీసెంట్లీ కుటుంబస్థాన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆకట్టుకున్నాడు మరి. ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ రావడంతో మణికందన్ హ్యాట్రిక్ హిట్ ఖాతాలో వేసుకున్నట్లయింది. ఈ హిట్ వచ్చాక హీరోగా బిజీగా మారడం కామన్. కానీ జస్ట్ ఫర్ చేంజ్ అంటూ మరోసారి మెగాఫోన్ పట్టుకునేందుకు కాన్సంట్రేషన్ చేస్తున్నాడట. ఓ కథ రాసుకుని విజయ్ సేతుపతికి వినిపించినట్లు టాక్. మక్కల్ సెల్వన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరి నిజమో కాదో తెలియాలంటే మణికందన్ క్లారిటీ ఇవ్వాల్సిందే.
టాలీవుడ్ లో పాతుకుపోయేందుకు మరొక మాలీవుడ్ భామ గట్టిగానే ట్రై చేస్తోంది. స్మాల్ సినిమాలతో స్టార్డమ్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తోంది. ఇప్పుడు మరొక ఇంటెన్సివ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంతకీ ఆ మలయాళ కుట్టి ఎవరో చూద్దాం. మ్యాట్ తో పక్కింటి అమ్మాయిలా ఆకట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ అనంతిక సనిల్ కుమార్, నాన్న నితిన్ కి జంటగా జెన్నీ పాత్రలో నటించిన ఈ యంగ్ యాక్ట్రెస్ 8 వసంతాలతో పలకరించబోతోంది. ఫణీంద్ర నర్సిట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుద్ధ్య అయోధ్య పాత్రలో కనిపించబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీసెంట్లీ ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. చూసేందుకు ఇన్నోసెంట్ గర్ల్ గా కనిపించే అనంతికలో మస్తు టాలెంట్స్ ఉన్నాయి. సంప్రదాయ నృత్యాలను అవపోసన పట్టిన ఈ అమ్మడు కరాటేలో, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సంపాదించుకుంది. ఈ టాలెంట్స్ ఆమెకు సినిమా ఆఫర్స్ ని తెచ్చిపెట్టాయి. 2022లో రాజమండ్రి రోజ్ మిల్క్ తో టాలీవుడ్ తెరగేటం చేసింది ఈ అమ్మడు. ఆ తర్వాత వచ్చిన మ్యాట్ ఆమె యాక్టింగ్ కెరియర్ ని మార్చేసింది. 2023లో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనంతిక. విక్రమ్ ప్రభుతో రైడ్, రజనీకాంత్ లాల్ సలాం లో యాక్ట్ చేసింది. కానీ ఈ రెండు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఎంతో టాలీవుడ్ రిటర్న్ తీసుకుంది భామ. ఇప్పుడు 8 వసంతాలతో హాయ్ చెప్పబోతోంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్ విభిన్న భావోద్వేగాలతో నిండిపోయింది. డైలాగ్స్ కూడా హార్ట్ టచ్ చేస్తున్నాయి. లవ్ ఫెయిల్యూర్, దాని నుండి వచ్చే వేదన, ఎడబాటు నేపథ్యంలో సాగే కథలా కనిపిస్తోంది. ట్రైలర్ 1 లోనే రివర్స్ లవ్ స్టోరీని ప్రెజెంట్ చేశాడు దర్శకుడు ఫణీంద్ర నర్సిట్టి. గతంలో షార్ట్ ఫిల్మ్స్ నుండి కెరీర్ స్టార్ట్ చేసిన ఈ దర్శకుడు మను చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పుడు మరొక ఇంటెన్సివ్ స్టోరీతో వస్తున్నాడు. హేషం మ్యూజిక్ అందిస్తున్న 8 వసంతాలు అనంతిక సినీ లైఫ్ లో పువ్వులు పూయిస్తాయేమో చూడాలి. ఊపిరి తీసుకోలేనంత బిజీగా మారిపోతున్నాడు టోవినో థామస్. మూవీ సెట్స్ పై ఉండగానే మరొక మూవీకి కమిట్ అవుతున్నాడు. సపోర్టింగ్ రోల్స్ తో పాటు హీరోగాను ప్రూవ్ చేసుకుంటున్నాడు. రీసెంట్లీ క్యూరియస్ ప్రాజెక్ట్ ని పట్టలెక్కించాడు. ఆ మూవీ అప్డేట్ ఏంటో చూద్దాం. మాలీవుడ్ లో మోస్ట్ హిట్ హీరోగా మారాడు టోవినో థామస్. ఓవైపు సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూనే ఛాన్స్ వచ్చినప్పుడల్లా హీరోగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. సోలో హీరోగా వచ్చిన మిన్నల్ మురళి, ఫోరెన్సిక్, అన్వేషిపెన్ కొండెతుం, ఏఆర్ఎంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ఆసిఫ్ అలీ, కుంచికో బబన్లతో నటించిన 2018 కూడా మంచి వసూలును రాబట్టుకుంది. రీసెంట్లీ రిలీజ్ అయిన ఐడెంటిటీ కూడా కమర్షియల్ హిట్ గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో జోష్ చూపిస్తున్న టోవినో సినిమా ఎంపికలో కూడా జోరు చూపిస్తున్నాడు. ప్రెజెంట్ క్యూరియస్ ప్రాజెక్టులను ఒడిసిపడుతున్నాడు. లూసిఫర్ సీక్వెల్ ఎంపురన్ 2లో కీ రోల్ పోషిస్తున్నాడు. మార్చి 27న థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్లు షురూ చేశారు మేకర్స్. ఎంపురన్ 2తో పాటు కన్నడలో ఎంట్రీ ఇస్తున్నాడు టోవినో థామస్. టాక్సిక్ మూవీలో చేస్తున్నాడు. ఇప్పుడు మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. రీసెంట్లీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో డాన్సింగ్ పోజులు ఇచ్చాడు టోవినో. తాళ్లుమాల వైరస్ చిత్రాలకు రైటర్ గా వర్క్ చేసిన మొహిన్ పరారీ సెకండ్ డైరెక్టోరియల్ మూవీ ఇదే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్ లో పెడుతున్న టోవినో నిర్మాతగా మారి మరణమాస్ నిర్మిస్తున్నాడు. మరి సార్ హీరోగా సక్సెస్ చూస్తాడో, నిర్మాతగా కాసులు వెనకేసుకుంటాడో వెయిట్ అండ్ సీ. ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.